పొలం ఇదేనా మా పొలం మాది ఇదేనా మాదే ముందే 3 రోజులు నాటు పెట్టి మొన్న 4 రోజుల కింద మందాలిన. ఎన్ని ఎకరాలు ఉంటాయి మొత్తం? కనవాడ అంతా మన చుట్టుపక్కల అక్కరాక అయితే మందు కొట్టాలి. మరి మనం ఏంటి పరిస్థితి? అయితే మందులు ఏందన్నా 2 కాటన్లు పక్క పెట్టు, మన మందిని తీసుకొచ్చి పని చేయరు ఇక చేస్తారు. అదే మరి తీసుకొద్దామంటే వాళ్ళు తాగినాక వంట ఎట్లా పని అయినాక మనకు ఫస్ట్ అది మనం కూర్చున్నాం చేస్తారు కదా పక్క. ఈ పొలంలో అంతా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి తీయి. మరి నీళ్ళు బాగా కనబడుతున్నాయి పొలంలో. రేపు మందు కొడితే ఇబ్బంది కదా. అక్కడ పోతాను చూడట్లేదు రేపు మరి కన్ఫర్మ్ చేయి. మరి బాగా పోతున్నాయి బాగా గండ్లు బాగా పడుతున్నాయి. కొంచెం మూద్దాం మళ్ళీ రేపు ఇబ్బంది అయితే మనకే. ఫోన్ చేస్తానుగా చూడు, ఫోన్ అయితే చూడు. తప్ప వేరే ఉంది. పొద్దుడుతున్న కస్టమర్ గారు చంపుతాడా మనకి పని లేదా మన గణేష్ చెప్తాడుగా. ఏంటి దాట అడుగు. మరి ఏమైనా దాగుతుందా ఏమో అడగాడు. ఇంట్లో మన పెళ్ళి లేదు కథ లేదు. దావత అయితే పోదాం. చేద్దాం. హలో చెప్పురా. ఇక పొలం కాడు ఉన్నారా? రేపు మందు వెళ్దామని చూస్తాను. ఇచ్చాను నేను వచ్చిన ఏమి అచ్చా 2000 అంటే ఇప్పుడు ఎవరా ప్రజెంట్ అయితే నా దగ్గర కూడా చూడు. అంటే మరి మనకి ఎవరు ఇచ్చేటోళ్ళు ఉన్నారా? ఇంత తెలుసు కరెక్టే, అది నీకు తెలిసి కరెక్టే అని కాదా ఇంత అర్జెంట్ అని ఫోన్ చేసి ఇట్లా అంటే దొరుకుడు కట్టనేరా అంత అంటావా? సరే అప్పటికైతే ఒకసారి ఇంటిగా చూద్దాం. ఏంటిదాట మనకు దెబ్బ పెట్టిందా అన్నాడ. అడుగు పైసలు అవసరం ఉంటే ఫోన్ చేస్తాడు. కాదు మనోడాన్ని ఇచ్చడానికి. మనకు రేపు పొలంగానికి రమ్మందా మరి ఉన్నాయి ఇద్దాం. అప్పటికైతే రమ్మని చెప్పిన ఇద్దాం. దానికి ఇచ్చేది ఉండే లక్ష్మీపేటల సీనియాలేడా ఆయనకి ఇచ్చేది ఉండే. ఏడా ఆగుతలే మన్నోడే ఇంటి దగ్గర పాపం ఈయనకి ఇవ్వకపోతే ఆదుకోకపోతే రేపు అంటాడు నాకు ఆ పని చేపిస్తున్నావు ఈ పని చేపిస్తున్నావు 2000కి వేస్తానవా అంటాడు. ఇద్దాం ఈయనకి ఇద్దాం పా. నువ్వే ఫోన్ చేస్తామంటే ఇక కానీ ఒక 3000 కావాలి. ఇప్పుడు నాకు వెళ్ళవు. మన బ్యాంకులకి వెళ్ళి ఎట్టినట్టు మీ తమ్ముడు చెప్పిండు. నీ ఏమైనా ఇంకా అప్పు కట్టాలి. ఎవరికి రా? ఇంకా సిటీకి సీనియానికి. ఈ అబ్బాయి ఇంటి దగ్గర పెట్టుకొని ఎవరికి ఎత్తే మరి మర్యాద ఉంటుందా చెప్పు. సరే కానీ మరి ఎప్పుడు ఇస్తావు? మరి ఎప్పుడు ఇస్తావు? ఇక నువ్వు కాగితం పెట్టుకో. ఇక 4 రోజుల తర్వాత వచ్చాడు 3 కొత్తల మెత్తుకో 2 కొత్తల మెత్తుకో ఎంత పెట్టుకో. కొంత ఇప్పుడు అర్జెంట్ ఇజ్జలు పోతుంది. మనకి కాగితం కానీ తొందర ఇవ్వాలి. మరి తొందర ఇవ్వాలి. నేను తొందరనే ఇస్తా. మరి నమ్మి కాగితం పెట్టుకోండి. కాగితం పెట్టుకోను. కాగితం కాగితం పెట్టుకోకుండా నాగిస్తున్నాయి. సరే మరి నువ్వు ఇవ్వాలి. మరి తొందర ఇవ్వాలి. ఇస్తారా నీ అవని నాకు కూడా అవసరం ఉందండి. తొందర ఇవ్వాలి తినడానికి. మాట్లా గుడ్డా ఇస్తా మర్చిపోకు. ఇప్పటికట్టి తీసుకో. అరే కడిపెట్టు. నీ మనసేమో పురుగా ఆఖరికి ఫోన్ చేసి రమ్మన్నాడు. అరే లేదుగా బయటికి నచ్చారోగ్య కూర్చున్నా కొంచెం. ఫోన్ అన్న చేద్దాం. హలో వస్తానోగా ఎటుపోయినా అప్పుడు రమ్మంటివి. కరెక్ట్గా నీకు పని మీద వెళ్ళినా బయటికి. మనోడి గురించి బయటకు వచ్చినాం. ఇక ఎప్పుడు కాడే పెట్టిపోయింది మొత్తం అని
పొలం ఉన్నప్పుడు ఫోన్ చేసిన గణేష్ అందుకోసం బయటకేనా ఒక అడిగిన మనోడే ఎవరు చేయట్లేమన్నాడు ఆయనకే చెప్పాడు ఇక మన తేజుగా తేజు వద్ద తీసుకోవాలి ఇక తేజులో ఉన్నాయి 2000 మరి నేను గణేష్ రమ్మని ఇద్దామని ఫోన్ చేయాలంటే ఆడేస్తారా ఒకసారి చెయ్యి నేనే తాగు అట్లా అట్లా నీకోసం వేస్తాం ఇట్లా కూర్చోండి కూర్చో తిన్నా తినా అంత కృష్ణ తిన్నా 12:30 వచ్చాయి ఇక తిన్నా ఇక రేపు మరి మందు కొట్టేది ఉంది కథ ఉంది మనసులు దొరుకుతలేదు వస్తా మందులు వస్తా నాకు ఇద్దరు ఆయన ముగ్గురు ఆయన 2 మందితో కొడతారు సరే ఇకదే పైసలు ఆడుతుంది కదా అందుకోసం బయటకు వచ్చిన మరి టైంకి ఇస్తావా టైంకి ఇస్తావా నిన్ను నేను అమ్ముతా కరెక్టే 12:30 అవుతాను కానీ అదే మరి ఇంకో అడగచ్చిన బయట దానికి అప్పు వేరే చేపలు తెచ్చిన చెప్పినా నాకు ఇస్తా అని నేను నమ్మగడ తెచ్చిన మరి ఇస్తాగా అన్నమాట నా కానీ ఇంక అయ్యాన్ని ఎందుకు పట్టు వెళ్ళాం జాగ్రత్త ఆగమని ఖర్చు చేసి ఆగం కాదు జాగ్రత్త ఇక నువ్వు మన సరే రేపైతే రా మందు కొట్టావా ఆ మంది కాదు పొలానికి మందు ఆ మంది కాదు పొలానికి మందు సైకిల్ ఇక మనం మందు పెట్టడానికి చూసుకున్నాం సిట్టింగ్ చేద్దాం గట్టిగా ఫేస్ ఉంది అని అలవాటు అలవాటు ఉంది ఏ థమ్స్అప్ కూడా ఉండే నాకు రేపైతే రా సరే ఓకే ఓకే రైట్ మంచిగా అతనే గారు ఇప్పుడే నమస్తే నమస్కారం మంచిగా అంత మంది పైసలు చూడండి నేను మధ్యాహ్నం అంటే ఇక చూసినా కానీ చూసినా ఎప్పటివరకు ఇస్తావు నెల అవుతుంది మరి నేను నమ్మి మరి కాయిదా పెట్టుకుంటాను తిన్నావా తొందర అటు లెక్క అటుకోయా ఏ లెక్కేందుకు మనం నువ్వైతే ఇస్తా అంటే అయిపోయాయి మనం కాదు ఏమైతే చూద్దాం సరే మరి సరే ఇంకా పచ్చి అమ్మిన ఇంకా దోస్తు వాళ్ళ దగ్గర అప్పు చేసిన ఐఫోన్ అయితే కొన్నా ఫోటోలు ఎత్తారు ఫోటోలు ఎట్లా వస్తాయి మరి మంచిగా వస్తాను హలో ట్రైన్ కాడికి వచ్చిన ఏ ఇస్తాను నువ్వు ఆవింత నానిస్తున్నావుగా నెల అయితే నాస్తావు సేన గద్ద ఇంటికి వస్తావు నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తావా సాయంత్రం అర్థం ఇస్తా అయ్యో నేను ఊళ్ళకి వెళ్ళిపోతా నాన్న నేను ఇస్తా అవును 3000 కొంచెం పడతానే సరే రా గాడు గనియాడు పైసలు ఇచ్చిందా నేను ఎక్కడ ఇంకా ఎక్కడ నెల అయినా 2 రోజులు ఉంది అవు కదా ఫోన్ చేద్దాం ఫోన్ ఎందుకు ఒకసారి పోయి అడిగలేను అడిగిరా అన్న ఒకసారి అడిగిరా తర్వాత ఫోన్ చేద్దాం ఇస్తాడంట సరే పోయే తర్వాత చూద్దాం అవుతే ఇస్తాడు ఇయ్యాడు పోయేతారా అయితే నెల అవుతుంది ఇస్తా అయ్యో నా ముందే ఇచ్చిండు అంటే నన్నే అంటాడు నాకు ఇచ్చిన ఇస్తా అయ్యో ఇప్పుడు లేవు ఎప్పుడు ఇస్తావు ఇంకా ఎప్పుడు ఇస్తావు ఇస్తా చెప్పు కరెక్ట్ అడకరాడు అడకచ్చి నాకు ఇస్తా నువ్వు చెప్పు నేను అన్న పోయి చెప్తా అంతే నన్ను అడతాడు ఓకే గొడవడానికి ఇస్తాను గొడవ అక్కడ టైం చెప్పి ఎన్నిటికి ఇస్తావు 4 ఇస్తాను పక్క 4 ఇస్తావా సరే లేకపోతే ఆయననే పట్టుకుని వస్తా అప్పుడు కంగారు అప్పుడు తీసుకున్నాడు అని తలపానంతో కట్టాలి ఎట్లా చెప్తున్నాడు సోబా తీసుకుని ముళ్ళ కంపలు కొట్టి రావాలి రావట్లేదు అవి అప్లోడ్ చూడండి రావట్లేదు అవి ఇంత కట్ట ఉన్నాయి వచ్చింది కానీ అమ్మ ఇంకొంత పైసలు అని కాలం వచ్చి నీకు అప్పు తీసుకుంటాడు ఎట్లా చెడు వీక్తుందా
బిడబెడతా అప్పటి రమ్మన్నాడు అక్కడ వీకెండ్ ఇక్కడ కూడా వేసుకుంటే నా అప్పేక అన్నీ చెప్తా ఇటు అప్పటికి వచ్చి కింద మొత్తం బొక్కలా తినకూడదు కాకుండా దొంగపోయి ఆడుతాడా నువ్వా ఏది దొంగలేరు పోలీసులు ఏరి ఎక్కడున్నారు పోరా గాలేనా గడవన్నారు ఏనండి పైసలేవి బాగుందండి టైటా ఈ రోజు ఎప్పుడు అయినా అండి పైసలు ఎవ్వి చెప్పు అయినా రోజు అంతే అప్పుడు ఏమన్నా 4 ఇస్తాను 4 అయింది టైం చూసుకో ఎవ్వి పైసలు ఇవో నువ్వు రాత్రిరా రాత్రి ఏం చేస్తావు రాత్రి ఏడికి రాకు నువ్వు మాట్లాడుకున్నా ఏడికి రాకు ఏడిగా పోయి అడిగితే పో అడిగితే పో ఏడికి నేను పట్టుకోరాకు సరే అప్పులో బాగా కూర అంటున్నాను గణేష్ భాయ్ ఇట్లా రా పోతాను రా అక్కడ పైసలు ఏం తింటాను రా అది చూసుకుంటే ఆయనకు రాబోయే ఇటు కొంచెం మనం మనం పడతాం కానీ మళ్ళా తాగు లేకపోతే గణేష్ భాయ్ ఏం చేస్తున్నావు కొంచెం మాట్లాడుంది మంది మనోని ఒక్క మాట్లాడించాలా నీకు ఇస్తాను ఏడాది కేసు పెట్టింది కేసు పెడతాం మరి ఇక తెలిసిన పైసగా అయినాడు పైసా పాలమని భావిస్తుంది ఈ రోజులల్లా అర్థమైందా కొంచెం ఖర్చు పెట్టేటప్పుడు ఏం చేస్తావు తెలుసు ఎందుక ముందు ఆలోచించుకొని ఖర్చు పెట్టుకో నేనంటే ఇక ఓన్ నేను ఇచ్చుకుంటున్నావు చెప్పుకుంటే 2000 కాబట్టి నేను 10,000 ఇచ్చాను 700 దగ్గర కంటే ఉన్నాయి ఇట్లా ఏతా పొద్దుతున్నాడు లేస్తున్నాడు రాత్రి ఫోన్లు మరి అంతా ఏది ప్రమాణం జరిగేస్తా మొత్తం ఇతరే కాదు తర్వాత ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇస్తాను లేదా ఉన్నప్పుడే మళ్ళీ పోతానా జాగ్రత్త దీనికి కొన్ని సుఖం లేదు నా బతుకు అర్థం లేదు ఎటుపోతానారా ఎందుకు ఆడ పిక్చర్ ఉంది 3,000 తీసుకున్నాడు అయితే నీ దగ్గర తీసుకున్నాడా తీసుకున్నాడు మావన్ దగ్గర తీసుకున్నాడు ఇదే మరి ఇయ్యలే మావాడు ఎప్పటికీ ఇడిచిపెట్టిండు ఇయ్యలే సరే పోనీ అని ఇడిచిపెట్టిండు మావాడు నాకు ఇస్తలే వచ్చి నీకా ఇయ్యడు ఇస్తారు ఇయ్యడు అంతే పక్క ఇయ్యడు మావాడు ఎప్పటికి ఇడిచిపెట్టిండు మావాడు తెలిసినట్టు ఇడిచిపెట్టిండు ఇయ్యడు అంతే నీకు 3,000 బొక్క మరి అంతే బొక్క నీళ్ళ వారేసుకున్నావు అంతే ఇయ్యడు ఎండ పెట్టుకుంటే కానీ నీళ్ళ వారేసుకుంటే నువ్వు ఎండ పెట్టినా ఏం లేదు ఏరుకున్నా ఏం లేదు ఇయ్యడు అంతే పో నరేష్ అనుకుంటా రూపాయి ఇట్లా వేసి పెట్టలేదు ఏమైనా పైసలు ఇప్పుడు లేవురా ఇస్తారా ఎన్ని రోజులు ఉంటాయి నేను పైసలు ఎప్పుడు ఉన్నాయా తీసుకోమంటే తీసుకున్నావు ఒక్క మాటకి ఇచ్చాలే చెప్పు నువ్వు ఇచ్చినా కానీ ఇప్పుడు నా టైంకి ఇచ్చినా ఇప్పుడు నీ టైం కండిస్తాను అది మాకు అవసరం లేదు పైసలతోటి అప్పుడే నేను గట్టకుండా ఇచ్చాను సిడు సినిమాలు గట్టకుండా ఇచ్చాను నీకు ఇప్పుడు ఇట్లా పైసలు ఎవరా నాగరా నాకైతే నువ్వు పైసలు ఆయా కావాలి ఎప్పుడైనా తాగురా నా 3,000 అయితే నాకు ఇచ్చి తాగు నీ శివాన్ని పట్టుకున్నా నేను 3,000 తీసుకుంటా భయపడిస్తాను నన్ను మీకు నచ్చాడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సత్యనారాయణ కూడా రావా అప్పుల పాలు కాకూరి నాగా మరి 3,000 నా 3,000 ఎప్పుడైనా